ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనములో జ్ఞాపకము చేసుకునుము, నిరాపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. యోబు చాలా బాధలు పడుతూ బిడ్డలను పోగొట్టుకుని ఉన్నవన్నీ పోగొట్టుకుని చాలా యాతన పడుతూ ఉన్నప్పుడు ఈ యోబు స్నేహితులు యోబును పలకరించడానికి వచ్చారు. పలకరించడానికి వచ్చిన యోబు స్నేహితులు యోబు బాధను చూసి 7 దినములు బూడిదలో కూర్చొని ఒక మాట అయినను పలుకలేదు. తర్వాత వారు మాట్లాడడం ప్రారంభిస్తూ వారు పలికిన మాట ఏంటో తెలుసా? నిరాపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నాశనమైరా. ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు? నీ యథార్థత నిన్ను నాశనం చేయదు, నీ నిరాపరాధత్వము నిన్ను నశింపచేయదని యోబు స్నేహితులు మాట్లాడుతున్నారు. నిజమే, వాక్యం కూడా చెప్తా ఉంది, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు, యథార్థవంతులకు చీకటిలో సహితము వెలుగు పుడతాది. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చదివితే ఒకవేళ కీడు కలిగిన, శ్రమలు వచ్చిన, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన యథార్థత వారికి త్రోవ చూపుతుంది అంటారు వాక్యంలో మనం చదివితే. దేవుని బిడ్డలారా, దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే దానియేలులో ఏ తప్పు లేదు, యథార్థవంతుడు, దానియేలులో ఏ లోపము లేదు. అయినా సరే సింహాల బోన్లో దానియేలు వేయబడినప్పుడు దానియేలును రక్షించడానికి దేవుడే దిగి వచ్చి సింహముల నోళ్లను ముయించి తన దూతను పంపి సింహముల నోళ్లను ముయించెను అని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు నువ్వు యథార్థవంతుడివై, ఈరోజు నువ్వు నిరాపరాధివై దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ శ్రమ పడుతూ ఉంటే, ఒకవేళ నీ జీవితంలో నువ్వు యథార్థవంతుడివై ఒకవేళ శ్రమ పడుతూ ఉంటే నీ యథార్థత నీకు త్రోవ చూపిస్తుంది. నీ యథార్థత నేను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.